రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2025 మే 24, 25 తేదీలలో రష్యా ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు మరియు క్షిపణులతో అతిపెద్ద వైమానిక దాడిని జరిపింది. ఈ దాడుల్లో కనీసం 12 మంది పౌరులు, ముగ్గురు పిల్లలు మరణించారు. ఈ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్‌ను అబ్సల్యూట్‌లీ క్రేజీ అని వ్యాఖ్యానించారు. పుతిన్, మైక్రోసాఫ్ట్, జూమ్ వంటి అమెరికా టెక్ కంపెనీలు రష్యా నుండి నిష్క్రమించకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి కంపెనీలపై థ్రొటైల్ చేయాలని, అంటే వారి కార్యకలాపాలను కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంతో పుతిన్ ఈ సంవత్సరం భారతదేశాన్ని సందర్శించేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో రక్షణ, శాంతి భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. పుతిన్ హెలికాప్టర్ డ్రోన్ దాడి 2025 మే 20న పుతిన్ కుర్స్క్ ప్రాంతాన్ని సందర్శించగా, ఆయన హెలికాప్టర్ ఉక్రెయిన్ డ్రోన్ల నుండి దాడి జరిగింది. క్రెమ్లిన్ ఈ ఘటనను ధృవీకరించినప్పటికీ ఉక్రెయిన్ నుండి అధికారిక స్పందన లేదు. రష్యా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. పుతిన్ సూచించిన కొన్ని షరతులు ఉక్రెయిన్‌కు అంగీకరించదగినవిగా లేవని విమర్శలు వస్తున్నాయి.